కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో చోరీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దీని ఆధారంగానే ఆలయ భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. శ్రీవారి ఆలయంలో నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టీల్ హుండీలో నగదును ఓ యువకుడు దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో హుండీలోని కొంత నగదును తస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ తతంగమంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆ యువకుడి కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ యువకుడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ చేపట్టగా ఈ నేపథ్యంలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 15,000 రూపాయలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆలయంలో చోరీ చేసిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన వేణులింగంగా గుర్తించారు. అతడు శంకరన్ కోవిల్ నివాసి అని వివరించాడు. అనంతరం ఆ యువకుణ్ణి పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.